డైలీ టేస్ట్ ది డైలీ. భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారా? తిరుపతి. మనం చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ 7 నుంచి 1 వరకు కూడా కొనసాగిన పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా ఏదైతే ఎన్నికల నమోదైన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ రోజు 2 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనుగూరు మండలంలో ఉన్నటువంటి ఒక బుగ్గ గ్రామంలో కూడా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కూడా చిన్న పంచాయతీ. ఆ చిన్న పంచాయతీ ఆ తక్కువ మోతాదులో ఎన్నికలు తక్కువ ఉండటంతో అయితే ఒక ఫలితం కూడా త్వరగా వెలువడిన పరిస్థితి ఉంది. ఇటు పగిడేరు ప్రాంతంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా విజయకేతనం ఎగరేసినట్టు కూడా ఇప్పుడే సమాచారం మనకు అందుతుంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ మనుగూరు మండలంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ గా కొనసాగుతున్న పరిస్థితి. గతంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వర్గాల మధ్య అయితే హోరాహోరీగా పోటీలు కొనసాగిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పట్టునడంతో అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ప్రజలందరూ కూడా వేచి చూశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అక్కడ గ్రామ పంచాయతీలలో అభివృద్ధి నోచుకోపోవడంతో అయితే బీఆర్ఎస్ కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ కి మొగ్గు చూపడంతో అయితే పలు ప్రాంతాల్లో కూడా వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ విజయకేతనాలు ఎగరవేస్తున్నారు. కానీ ఇక్కడ సర్పంచ్ చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ కి ఒకటి బీఆర్ఎస్ ఒకటిగా కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా మేజర్ పంచాయతీ అంటే భద్రాచలం కావచ్చు, ఇటు బుదంపాడు మండలంలోని సారపాక ఇప్పుడు జరిగేటువంటి 7 మండలాల్లో కూడా ఈ యొక్క 2 కూడా మేజర్ పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంకాలం కాదు 6-7 వరకు కూడా ఈ యొక్క ఫలితాలు లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే మేజర్ పంచాయతీలు ఎక్కువ ఓట్లు ఉండటంతో ఈ యొక్క లేట్ అవుతున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏమున్నాయి అవన్నీ కూడా మరి కొద్దిసేపు 1-2 గంటల్లోనే ఈ యొక్క ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతుంది. అంటే సర్పంచ్ పదవులకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్న పరిస్థితి. వార్డు మెంబర్లు మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీఆర్ఎస్ విజయకేతనం ఎగర చేస్తుంది. అయితే వార్డు మెంబర్లకు గెలుపొందితే తప్ప ఈ యొక్క ఉప సర్పంచ్ పదవిని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంకాలం ఫలితాలు వెల్లబడిన వెంటనే ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని అంటే మన చెర్ల కరగూడెం ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మావోయిస్టు సంచరించే ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా కట్టుదిట్ట భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎటువంటి అవాంఛన అంటే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కి జరిగేటువంటి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే అక్కడ పెద్ద ఎత్తున అయితే సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనుగూరులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత 2-3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయం విషయంలో అయితే ఈ యొక్క విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మనుగూరు పట్టణం మొత్తం కూడా ఈ యొక్క పోలీసు పహార కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి అయితే ఎక్కడ చూసుకున్నా ఈసారి అయితే యూత్ ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది. మరి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి యూత్ ఎవరైనా పోటీ చేశారా? కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యర్థులకు సంబంధించినటువంటి కొన్ని సుజాత అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి 7 మండలాల్లో అతి తక్కువ యువత మాత్రమే పోటీ చేసిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏజెన్సీ అంటే తండా ప్రాంతాల్లో మాత్రం చదువుకున్న యువత కూడా ముందుకొచ్చి వార్డ్ మెంబర్ స్థాయి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. వారందరూ కూడా మొగ్గు చూపి ప్రజలంతా కూడా వాళ్ళకు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలిసింది. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల ఫలితాల్లో మాత్రం ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్లు అంటే ఇండిపెండెంట్ వేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలకే ఈ యొక్క ప్రజలు మొగ్గు చూపుతూ విజయకేతనాన్ని ఎగరవేస్తున్న పరిస్థితి ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా విజయకేతనం అంటే గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పూర్తిగా ఈ యొక్క 4 స్థానాలు కూడా కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అంటే భద్రాచలం చూసుకుంటే మాత్రం పోదం వర్సెస్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగింది. ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ యొక్క కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ సంబంధించిన ఓటర్లు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ అంటే స్థానికంగా మాజీ ఎమ్మెల్యే కావచ్చు తాజా ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే విధంగా అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్. తిరుపతి అయితే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. మరి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి, ఇంకా ఎన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది, ఇప్పటి వరకు వెలువడే అవకాశం ఉంది? మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో
7 మండలాల్లో ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి మండలాల్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. అందులో 4-5 మేజర్ పంచాయతీలు ఉండగా మిగతా అన్ని కూడా అతి తక్కువ ఓటు హక్కు కలిగినటువంటి గ్రామ పంచాయతీలో మాత్రం మరో 1-2 గంటల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇటు మనుగురులోని సమ్మిసింగారం మేజర్ పంచాయతీ కావచ్చు, సారపాక పంచాయతీ కావచ్చు, భద్రాచలం లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.